నమస్తే, వెల్కమ్ టు దిశా టీవీ. అవుట్సోర్సింగ్ ఉద్యోగులకు అదిరిపోయే గుడ్ న్యూస్. అవుట్సోర్సింగ్ ఉద్యోగులకు తెలంగాణ ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. ఇప్పటికే ప్రభుత్వ ఉద్యోగులకు ప్రతి నెల 1వ తారీఖున జీతాలు చెల్లిస్తున్న ప్రభుత్వం ఇకపై కాంట్రాక్టు అవుట్సోర్సింగ్ ఉద్యోగులకు కూడా అదే రోజున జీతాలు ఇచ్చేందుకు కసరత్తు చేస్తుంది. దీనికోసం అన్ని శాఖలకు సర్క్యులర్ కూడా జారీ చేసినట్లు తెలుస్తూ ఉంది. అయితే కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ సేవలు అందించే ఏజెన్సీలకు వారం రోజుల ముందే బిల్లులు చెల్లించాలని ఆదేశించినట్లు సమాచారం. దీంతో ప్రతి నెల 1వ తేదీన జీతాలు చెల్లించవచ్చని ప్రభుత్వం భావిస్తుంది. ఏప్రిల్ నెల జీతాలు మే 1వ తేదీన ఉద్యోగుల ఖాతాల్లో పడే విధంగా ఇప్పటికే ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్లు తెలుస్తుంది. ప్రస్తుతం కాంట్రాక్టు అవుట్సోర్సింగ్ ఉద్యోగులకు జీతాలు ఏ తేదీన వస్తాయో తెలియని పరిస్థితి ఉంది. కొన్ని శాఖలు మొదటి వారంలో, మరికొన్ని 2వ వారంలో జీతాలు వేస్తున్నారు. ఇంకొన్ని శాఖల్లో అయితే ఏకంగా నెల చివరన వేస్తున్నటువంటి పరిస్థితి. దీంతో ఉద్యోగుల ఖర్చు కోసం కూడా అప్పులు చేయాల్సినటువంటి పరిస్థితి ఏర్పడింది. ఈ నేపథ్యంలో పలు డిపార్ట్మెంట్లు చెందిన అవుట్సోర్సింగ్ ఉద్యోగుల నిరసనలు ఎప్పటి నుంచో తెలుపుతా ఉన్నారు. మిషన్ భగీరథ ఉద్యోగులు అయితే నెలల తరబడి తమ జీతాలు రావడం లేదని ఆరోపిస్తున్నారు. పలు జిల్లాల్లో నిరసన కార్యక్రమాలు చేపడుతున్నటువంటి పరిస్థితిలో ఈ విషయాన్ని గమనించిన సీఎం రేవంత్ రెడ్డి రెగ్యులర్ ఉద్యోగులకు ఇస్తున్నట్లుగానే ప్రతి నెల 1వ తేదీన జీతాలు చెల్లించే విధంగా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించినట్లు కూడా తెలుస్తూ ఉంది. ఈ క్రమంలోనే ఆర్థిక శాఖ అధికారులు ఎవరైతే ఉన్నారో అన్ని శాఖలకు, ఆ శాఖల హెచ్ఓడీలకు కూడా లేఖలు రాసి ప్రతి నెల 1వ తేదీన జీతాలు ఇచ్చే విధంగా ప్రణాళిక రూపొందించాలని సూచించినట్టు సమాచారం. సాధారణంగా ప్రభుత్వ ఉద్యోగులు జీతాలను ప్రతి నెల 25వ తేదీ నుంచి అంటే ఈ నెల 25 నుంచి ఇంకో నెల 25 వరకు ఈ 25 మధ్యలో ఒక నెలగా పరిగణించి ఆ మొత్తం బిల్లును క్లెయిమ్ చేస్తూ ఉంటారు ఒక నెల జీతం కింద. అయితే ఇప్పుడు ఇదే పద్ధతిని కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఉద్యోగులకు కూడా అమలు చేయడం అనేది కూడా దీనివల్ల దాదాపు ఒక 5 లక్షల మంది ఉద్యోగులు ఎవరైతే ఉన్నారో వాళ్లకు బెనిఫిట్ అయ్యే అవకాశం ఉంది. అధికార వర్గాలు కూడా దీన్ని ఒక బెనిఫిషియరీగానే చూస్తూ ఉన్నారు 5 లక్షల మందికి. అయితే ఏజెన్సీలు బాధ్యతగా అటెండెన్స్ను ప్రతి నెల 25వ తేదీలోపు సంబంధిత శాఖలకు సమర్పించాల్సినటువంటి అవసరం అయితే ఉంటుంది. అయితే ఇప్పటివరకు కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఉద్యోగులు జీతాలు చెల్లింపు విషయంలో సదరు ఏజెన్సీలపై ప్రభుత్వ పర్యవేక్షణ లేదు. ఇప్పటివరకు ఎలాంటి ప్రభుత్వాలు సంబంధించినటువంటి ఏ శాఖ కూడా ఏజెన్సీ వ్యవస్థ పైన ఫోకస్ పెట్టలేదు. అయితే ఇక నుంచి జీతాలు చెల్లింపు, పిఎఫ్, ఇతర అంశాలను ఆర్థిక శాఖ పర్యవేక్షించింది. అంటే ఇప్పటివరకు ఎవరు పట్టించుకోలేదు, కానీ ఇప్పటి నుంచి ఆర్థిక శాఖ ఏజెన్సీలపైన ప్రత్యేక ఫోకస్ పెట్టబోతా ఉంది. అందుకోసం ఒక ప్రత్యేక పోర్టల్ను రూపొందించినట్టు కూడా తెలుస్తూ ఉంది. ఈ పోర్టల్లోనే ఏజెన్సీలు విధిగా ఉద్యోగులు వివరాలను నమోదు చేయాలి. అదేవిధంగా పూర్తి వివరాలు అందించిన ఏజెన్సీలకు వారం రోజుల ముందే ప్రతి నెల బిల్లులు చెల్లించి దాని తర్వాత ఏజెన్సీలు తమ వాటా కింద, అంటే వారి తరపున వాటా కింద పిఎఫ్, ఈఎస్ఐకి సంబంధించినటువంటి బిల్లులు కూడా చెల్లించాలి. ఒకవేళ ఆ బిల్లులు చెల్లించకపోతే కఠిన చర్యలు తీసుకునే అవకాశం ఉందని కూడా ప్రభుత్వ వర్గాల నుంచి వస్తున్నటువంటి మాట. అయితే చాలామంది ఏమనుకుంటా ఉన్నారంటే ఈరోజు ప్రభుత్వం ఏదైతే ఈ ప్రకటన వెలువడించిన తర్వాత ఏదో అవుట్సోర్సింగ్ ఉద్యోగులకు ఏదో పెద్దగా గొప్పగా చేసినట్టు కూడా చాలా మంది చెప్తా ఉన్నారు. ఎందుకంటే వాళ్ళకి రావాల్సిన హక్కు అది. 1వ తారీఖు రావాల్సినటువంటి జీతాలు ఏవైతే ఉన్నాయో అది 1వ తారీఖు. కాకపోతే ఈ అవుట్సోర్సింగ్ ఉద్యోగులు దేనికోసం ధర్నా చేస్తూ ఉన్నారు, చాలా రోజుల నుంచి నెలల తరబడి ఎందుకు ధర్నా చేస్తూ ఉన్నారంటే ఏజెన్సీ వ్యవస్థ అనేది పూర్తిగా రద్దు కావాలి, ఏజెన్సీ వ్యవస్థ మాకు వద్దు అని కూడా వాళ్ళు ఇప్పటి నుంచి చెప్తా ఉన్నారు. ఎందుకు చెప్తా ఉన్నారు? ఏజెన్సీ వ్యవస్థ వల్ల వాళ్ళకి నష్టం జరుగుతూ ఉంది. వాళ్ళకు రావాల్సినటువంటి జీతం ఏదైతే ఒకవేళ 25,000 రూపాయల జీతం ఉంటే వాళ్ళు అన్ని కటింగ్స్ తీసుకొని వాళ్ళు అంటే ఈఎస్ఐ, పిఎఫ్ వాళ్ళు కలిపి ఇవ్వాల్సింది పోయి వీళ్ళ జీతం నుంచే కట్ చేసి ఎక్కువ శాతం వాళ్ళకి రావాల్సిన జీతం కంటే తక్కువ జీతం, దాదాపు 17,000, 18,000 జీతం ఇస్తూ ఉన్నారు. మధ్యలో 7-8,000 ఎగిరిపోతూ ఉన్నాయి. అసలు ఎందుకు పోతా ఉన్నాయి? ఒకవేళ ఇదే ఏజెన్సీ వ్యవస్థ లేకుండా ఒక కార్పొరేషన్ ఉంటే రావాల్సిన జీతం సక్రమంగా వస్తుంది, ఏజెన్సీ వ్యవస్థల కమిషన్ పోదు కదా అనేది కూడా ఇక్కడ ఉన్నటువంటి అవుట్సోర్సింగ్ ఉద్యోగుల యొక్క ఆవేదన. వాళ్ళు ఎప్పటి నుంచో పలుసార్లు అటు మినిస్టర్లను కలవడం జరిగింది, రేవంత్ రెడ్డిని కలవడం జరిగింది, సీఎం గారిని, అంటే అందరినీ ప్రతి ఒక్క శాఖకు సంబంధించినటువంటి వారిని కలవడం జరిగింది. అయితే ఎప్పుడైతే ఈ అవుట్సోర్సింగ్ ఉద్యోగులు ఒక సంఘంగా ఏర్పడి ఇప్పటి నుంచి అయితే ఈ పోరాటం మొదలుపెట్టిరో ఆ రోజు నుంచి కూడా ఈ అంశం అయితే తెరపైకి రావడం జరిగింది. అయితే ప్రభుత్వం చాకచక్యంగా ఎట్లా వివరించిందంటే ఈ అవుట్సోర్సింగ్ విధానంలో ఉన్నటువంటి ఏదైతే ఏజెన్సీ విధానం ఉందో ఆ ఏజెన్సీ విధానాన్ని తొలగించకుండా 1వ తారీఖున జీతం వేసే విధంగా ఏదైతే 25వ తారీఖు నుంచి, అంటే ఒకవేళ ఇప్పుడు ఏప్రిల్ నెల జీతం రావాలనుకో మార్చి 25 నుంచి ఏప్రిల్ 25 వరకు ఈ అంతా కౌంట్ చేసి ఈ జీతాన్ని మళ్ళీ మే 1వ తారీఖు వచ్చే విధంగా కూడా ప్లాన్ చేసుకుంది. దీనికి సంబంధించి ఏజెన్సీకి ఎప్పుడో నోటీసులు ఇవ్వడం జరిగింది. అంటే 25వ తారీఖు లోపు అటెండెన్స్ మొత్తం అక్కడ ఆర్థిక శాఖకు సంబంధించినటువంటి వాళ్ళకి పంపించాలి. అయితే దీనిపైన ఆర్థిక శాఖ కూడా పూర్తిగా ఫోకస్ పెడతా ఉంటుంది.
అదేవిధంగా ఈ మధ్యలో ఉన్నటువంటి ఏవైతే వీళ్ళకి సంబంధించినటువంటి నెలసరికి సంబంధించినటువంటి ఈఎస్ఐ కావచ్చు, పిఎఫ్ బిల్లులు కూడా ఏజెన్సీ తక్షణమే ఇక్కడ వీళ్ళకి చెల్లించాలి. అప్పుడు వీళ్ళకి జీతం రాష్ట్ర ప్రభుత్వం చెల్లిస్తామని కూడా చెప్పడం జరిగింది. కానీ ఏజెన్సీ వ్యవస్థను మాత్రం ఎందుకు రద్దు చేయట్లేదు అనేది కూడా అవుట్సోర్సింగ్లో ఉన్నటువంటి ఎవరైతే ఉద్యోగులు ఉన్నారో వారి యొక్క ఆరోపణ. ఎందుకంటే ఇంకా ఏజెన్సీ వ్యవస్థను ఎందుకు పెట్టి పోషిస్తూ ఉన్నారు, ఏజెన్సీ వ్యవస్థని రద్దు చేస్తేనే మాకు న్యాయం జరిగినట్టు అని కూడా వాళ్ళు ఇప్పటికే కొన్ని వందల సార్లు ధర్నాలకు దిగడం జరిగింది. చాలా మంది, లక్షల మంది కూడా ఇప్పటికీ వారు చెప్తున్నటువంటి మాట ఏంటంటే, ఇప్పుడు ప్రభుత్వం చెప్పిన లెక్కల ప్రకారమే 5 లక్షల మంది ప్రయోజనం పొందుతున్నారని ప్రభుత్వం ఏ విధంగా అయితే చెప్తా ఉందో, అదే 5 లక్షల మంది ఏజెన్సీ వ్యవస్థను రద్దు చేయాలని కూడా కోరుకుంటా ఉన్నారు. సో ఏజెన్సీ వ్యవస్థను ఎప్పుడైతే రద్దు చేస్తారో అప్పుడే అవుట్సోర్సింగ్ ఉద్యోగులకు న్యాయం జరుగుతుంది. ఎందుకంటే వాడికి వచ్చేది 25,000, అంటే 3 స్లాట్స్ ప్రకారం 10,000, 15,000, 25,000 జీతం ఉన్నటువంటి వాళ్ళని దాంట్లో నుంచి దాదాపు 2-3 వేలు, అంటే 10,000 దగ్గర ఉన్నటువంటి వాడికి 2,000 కట్ చేసి, 15,000 ఉన్న వాడికి 3,000, 4,000 కట్ చేసి, 25,000 ఉన్న వాడికి దాదాపు 5-6 వేల వరకు కట్ చేసినప్పుడు వాడికి రావాల్సినటువంటి జీతంలో సగం కమిషన్కే పోయినప్పుడు ఆ సదరు ఉద్యోగి ఆ 10,000లో ఎట్లా బతకగలుగుతాడనేది కూడా చాలా మంది చేస్తున్నటువంటి ఆరోపణ కావచ్చు, లేకపోతే అది వాస్తవమే అని చెప్పాలి. ఎందుకంటే 10,000లో ఇవాళ రేపు బతికేటువంటి పరిస్థితి లేదు కాబట్టి వాళ్ళు అంటున్నటువంటి మాట ప్రకారం నిజంగానే ఏజెన్సీ వ్యవస్థను తొలగించి వారికి ఒక కార్పొరేషన్ చేసి ఆ కార్పొరేషన్ ద్వారానే వారికి జీతాలు వేయాలి. ఆ జీతాలు వేసినప్పుడే వాళ్ళందరూ కూడా హ్యాపీగా ఉంటారు. కాబట్టి ప్రభుత్వం ఏదైతే 1వ తారీఖు జీతం వేస్తా అనేది మాత్రం దానికి అందరూ సంతోషమే, కానీ ఆ ఏజెన్సీ వ్యవస్థను రద్దు చేయాలని కూడా చాలా మంది అవుట్సోర్సింగ్ ఉద్యోగులు కోరుకుంటా ఉన్నారు. కానీ ప్రభుత్వం కూడా ఆ విధంగా చర్యలు తీసుకుని అవుట్సోర్సింగ్ ఉద్యోగులకు న్యాయం చేయాలని కోరుకుందాం. చూస్తూనే ఉండండి దిశ టీవీ.